సద్గురువు అంటే ఎవరు? సద్గురువు అంటే ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా తెలియజేశారు. నిర్గుణ నిరాకారుడిగా ఉండే పరమాత్మ ప్రతి అణువులోనూ తానే నిండి ఉన్నప్పటికీ సృష్టి వ్యవహారముల బాధ్యతను నేరుగా తాను వహించడు పరమాత్మ. ఎల్ల కాలాల్లోనూ ఈ సృష్టి కార్యనిర్వహణ భారాన్ని 5 సద్గురువులు చేపడుతూ ఉంటారు. మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో అనగా సప్త భూమికల గుండా ప్రయాణించి సకల జీవుల గమ్యమైన బ్రహ్మానుభవాన్ని అంటే నేను భగవంతుడను అనే స్థితిని పొందిన తర్వాత సాధారణంగా భౌతిక దేహాన్ని విడిచిపెట్టేస్తాడు. కానీ సృష్టిలో ఎల్ల కాలాల్లోనూ 56 మంది ఆత్మలు బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత కూడా భౌతిక దేహాన్ని కొనసాగిస్తారు. వారిని శివాత్మలు అంటారు. కానీ వారిలో 5 మినహా మిగిలిన 51 మందికి బ్రహ్మానుభవమే ఉంటుంది కానీ ప్రపంచ చైతన్యం ఉండదు. ఆ 5 శివాత్మలు మాత్రం బ్రహ్మానుభవాన్ని అనుభవిస్తూనే ప్రపంచ చైతన్యంలోనికి దిగివస్తారు. వారినే సద్గురువులు అంటారు. సృష్టిలో ఎల్లప్పుడూ ఈ 5 సద్గురువులు ఉంటారు. వీరిలో ఒకరు దేహం విడిచిపెడితే మిగిలిన 51 మంది శివాత్మలలో ఒకడు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ వ్యక్తులు సద్గురువులే. వారు జనక మహారాజు, తుకారాం, కబీర్, రామకృష్ణ పరమహంస, ఖ్వాజా మొయిద్దీన్ చిస్తీ, జలాలుద్దీన్ రూమీ, హఫీజ్, సెయింట్ ఫ్రాన్సిస్, జాన్ ద బాపిస్ట్, షిరిడి సాయిబాబా, హజరత్ బాబాజాన్, ఉపాసనీ మహారాజ్, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబా మొదలగు